2020లో కోవిడ్ పేషెంట్ కేర్ కోసం గాంధీ ఆసుపత్రిలో 250 మంది సిబ్బందితో 3 ఏళ్ల పాటు కరోనా వార్డులో పని చేయించుకొని తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీఎస్పీ నాయకులు హెచ్చరించారు. బాధిత సిబ్బంది ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దగ్గరికి వెళ్లినా సరైన సమాధానం ఇవ్వకపోవడమే కాకుండా 3 ఏళ్ల పాటు జీతాలు ఇచ్చి మరీ సాధినం అని నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో వారు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బాధిత సిబ్బందికి న్యాయం చేయాలని కోరుతూ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావును కలిసి వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రుద్రవరం సునీలు, జిల్లా జనరల్ సెక్రటరీ బండారి శ్రీనివాస్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ మహమ్మద్ ఎజాజ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కుమార్, బాధిత సిబ్బంది పాల్గొన్నారు. నాయకుని కన్నా చెప్పాల్సిన మాటలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక హరీష్ రావు అనే ఒక ఆరోగ్య శాఖ మంత్రి నిజంగా ఒక అసమర్థత మంత్రిగా బహుజన్ సమాజ్ పార్టీని తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళందరూ కూడా పని చేసుకుంటూనే తిండి పని ఉద్యోగం చేసుకుంటున్న వీళ్ళందరూ కూడా మరి పేద ప్రజలు వీళ్ళందరూ కూడా మరి హైదరాబాద్లో రకరకాల ఏరియాస్లో వీళ్ళందరూ కూడా ఇండ్లల్లో కిరాయికుంటూ బ్రతుకు జీవనం గడిస్తున్న వీళ్ళందరినీ ఈరోజు హరీష్ రావు గారు నిజంగా ఆయన మాట్లాడిన మాటలు బహుజన్ సమాజ్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లోకి విధుల్లోకి తీసుకోవాలని ఇప్పుడే గాంధీ ఆసుపత్రి మరి సూపరింటెండెంట్ సార్ గారిని డాక్టర్ రాజారావు సార్ని కలిసి మరి బహుజన్ సమాజ్ పార్టీ నుండి మరి ఒక లేఖ ఇవ్వడం జరిగింది. తాను తప్పకుండా ప్రభుత్వానికి నేను లేఖ రాస్తా, వీళ్ళందరినీ కూడా వీళ్ళ సేవలు మా ప్రభుత్వ ఆసుపత్రికి అవసరం ఉన్నది, తప్పకుండా వీళ్ళని మళ్ళీ విధుల్లోకి వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ వీళ్ళకు ఏదైతే నిరుద్యోగులకు మళ్ళీ విధుల్లోకి తీసుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డిఎంఈ ఆఫీస్ కావచ్చు, హరీష్ రావు మినిస్టర్స్ క్వార్టర్స్ కావచ్చు ముట్టడిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆర్ఎస్పీ గారి నాయకత్వం, ఆర్ఎస్పీ గారి నాయకత్వం.